సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ముఖ కవళికలను గుర్తించి నేరగాళ్లను పట్టించే ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను రైల్వే శాఖ ఏర్పాటు చేయనుంది. దేశంలో పైలట్ ప్రాజెక్టు కింద హౌరా, సెల్దా, ఢిల్లీ, ముంబై, ధన్పూర్, చెన్నైలతో పాటు సికింద్రాబాద్ను రైల్వే ఎంపిక చేసింది. ప్రస్తుతం 770 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పనులతో పాటు ఫేషియల్ రికగ్నైజేషన్ వ్యవస్థ కూడా ఏర్పాటు కానుంది. నేరాల దర్యాప్తులో నేరగాళ్ల కదలికలు అత్యంత కీలకం. నేరం చేసిన వారు, నేర చరిత్ర ఉన్నవారు రైల్వే స్టేషన్ల ద్వారా పారిపోయేందుకు ప్రయత్నిస్తే వారిని గుర్తించి పట్టుకునేందుకు ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలు ఉపయోగపడతాయి. ఇటీవల జరిగిన కుంభమేళాలో ఇలాంటి కెమెరాలను వాడి పలువురు అనుమానితులను ముందస్తుగానే గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ వ్యవస్థను రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయాలని భావించిన రైల్వే శాఖ దీనికి అవసరమైన డేటాబేస్ నిల్వ కోసం ఇప్పటికే ఢిల్లీలో 18 కోట్ల రూపాయలతో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ C4ను నిర్మించింది. అనుమానితులు, నేరగాళ్ల చిత్రాలను ఈ డేటాబేస్లో నిక్షిప్తపరుస్తారు. AI కెమెరాలు వాటి పరిధిలోకి వచ్చిన నేరగాళ్లను వారి ముఖ కవళికలను బట్టి గుర్తించి వెంటనే సమీప పోలీసులకు సమాచారం పంపిస్తాయి. ఇదంతా కృత్రిమ మీద AI ద్వారా జరుగుతుంది. బెంగళూరు రైల్వే స్టేషన్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం ద్వారా 90 రోజుల వ్యవధిలో 47 మంది అనుమానితులను పట్టుకున్నారు. ఈ వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తుందంటే నేరస్తులు ముఖానికి మాస్క్ ధరించినా ముఖ కవళికలను గుర్తించి పట్టేస్తుంది.